14 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని భీమవరం యనమతూరు కాలువపై నిర్మించిన 2 బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేసేందుకు 24.70 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. ఈ అప్రోచ్ రోడ్ల పనులపై ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఒక్క బ్రిడ్జికి మాత్రమే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తామని, త్వరలో చూద్దామని చెప్పేవారని, ఇప్పుడు 2 బ్రిడ్జిలకు 24 కోట్ల 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని అన్నారు. భీమవరం గంగానమ్మ గుడి దగ్గర, గొలవానితిప్ప దగ్గర ఉన్న బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే తోకతిప్ప దగ్గర ఉన్న 3వ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోసం కృషి చేస్తానని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో అన్ని రహదారులను సీసీ రోడ్లే వేయిస్తున్నామని, ఎక్కడ చూసినా సీసీ రోడ్లే కనిపిస్తాయని, డిఎన్ఆర్, రెస్ట్ హౌస్ రోడ్, శుంకరబద్దయ్య వీధి, టౌన్ హాల్ ఇలా ఎన్నో రోడ్లను కేవలం సీసీ రోడ్లే వేయిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న టిట్కో ఇళ్ల లబ్దిదారులకు టిట్కో గృహాలను ఈ ఏడాది అందిస్తామని అన్నారు. భీమవరం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 151 పనులకు గాను 26.53 కోట్లతో జరుగుతున్నాయని, 126 వర్క్లు పూర్తయ్యాయని, 25 వర్క్లు జరుగుతున్నాయని, భీమవరం వీరవసరం మండలంలో 31.69 కోట్లతో 160 పనులు జరుగుతున్నాయని, 8 ఆర్ఎన్బి రోడ్లు, 3 అప్గ్రేడేషన్ రోడ్ వర్క్స్ పనులు జరుగుతున్నాయని అన్నారు. 64.20 లక్షలతో 100 పడకల ఆసుపత్రి, క్రిటికల్ కేర్ బ్లాక్, డయాలసిస్ యూనిట్, వీరవాసరం ఆయుష్ హాస్పిటల్ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 475 మందికి 4 కోట్ల 10 లక్షలు అందించామని అన్నారు. 489 మందికి కొత్త ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అందించామని, అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, 108 అంబులెన్స్లు 2, 104 అంబులెన్స్లు 3 ప్రారంభించుకున్నామని అన్నారు. కలెక్టరేట్ తరలిస్తారనే అపోహ వద్దని, భీమవరంలోనే కలెక్టర్ కార్యాలయం ఉంటుందని అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 మాసాలు అయింది. సంవత్సరం 8 మాసాల్లో కూడా ఆశించిన స్థాయిలో పనులు జరిగినాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది. అది మామూలు విషయం కాదు. ఒకసారి గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది. ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి ఇస్తే ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడు గ్రాంట్ లేదు, రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇప్పుడు ఇన్ని కోట్లు ఇవ్వలేని, తర్వాత చూద్దాంలే అన్నారు. కనీసం ప్రియారిటీ అని రాయింది, ఎప్పుడప్పుడు ప్రియారిటీలోకి వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు కాదులే ఫండ్స్ లేవని చెప్పి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నారు తప్పితే దాని మీద ఏమి రాయలేదు. మరలా 6 మాసం తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రియారిటీ అని చెప్పి రాయించాను. ప్రియారిటీ అని రాయించిన తర్వాత అది ఫైనాన్స్ కి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని కలిసినప్పుడు ఈ సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు మించి గ్రాంట్ ఇవ్వలేము ఎవరికైనా, ఇంత గ్రాంట్ ఇవ్వటం అంటే జరిగే పని కాదు, ఇది అవదని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి ఈ మొండి బ్రిడ్జిలు ఈ ప్లాన్లు పట్టుకుని మా అబ్బాయి ప్రశాంత్ 3 సార్లు పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అని కలవటం జరిగింది. ఇది ఏవైనా చేసి పెట్టాలి, ఇది 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయనకి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాని మీద ఆయన 3 బ్రిడ్జిలకి ఇవ్వలేను, కనీసం ఒక బ్రిడ్జికి ఇస్తాను, ఒక బ్రిడ్జి ప్రపోజల్ ఏ బ్రిడ్జి కావాలో చెప్పండి అని అడిగారు. 3 ఇంపార్టెంట్ ఏంటంటే 3 బ్రిడ్జిలు కావాలంటే 3 అసలు పరిస్థితులు అవ్వవు, కనీసం 2 బ్రిడ్జిలకి ఇస్తానని చెప్పి 2 బ్రిడ్జిలకి శాంక్షన్ 24 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారు. రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వటం అనేది అది ఒక రికార్డు. దానికి మనందరి తరఫున, నియోజకవర్గం తరఫున ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం మున్సిపాలిటీలో 26 కోట్ల 53 లక్షల రూపాయలు పనులు చేశాం. 25 పనులకి 14,93,000 పనులు, 25 పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు 126 పనులు 11,66,000 కంప్లీట్ చేయడం జరిగింది. భీమవరం మున్సిపాలిటీలో నేను శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి తార్ రోడ్లు వేస్తే సంవత్సరానికి 2 సంవత్సరాలకే పాడైపోతున్నాయి, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది నేను 2009లో. నేను వచ్చిన కాడి నుంచి ఏ రోడ్డు వేసినా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేసే ప్రపోజల్ పెట్టాను. తాలూకా ఆఫీస్ నుంచి తాడేరు వరకు సిమెంట్ రోడ్డు, మిషన్ హాస్పిటల్ రోడ్డు సిమెంట్ రోడ్డు, శంకర పద్దయ్య గారి వీధి సిమెంట్ రోడ్డు, గెస్ట్ హౌస్ రోడ్డు
రెస్ట్ హౌస్ రోడ్డు సిమెంట్ రోడ్డు, జోలపాలెం రోడ్లో బాలకృష్ణ బంకు దగ్గర నుంచి అటు రామాలయం వరకు తార్ రోడ్డు టెండర్ పిలిస్తే ఆ తార్ రోడ్డు టెండర్ ని క్యాన్సిల్ చేయించి ఇది సిమెంట్ రోడ్డు వేయాలి, చాలా ట్రాఫిక్ రోడ్డు, ఇటు కొమరాడ వెళ్ళటానికి ఇటు అనాకోడేరు వెళ్ళటానికి ఇదే మెయిన్ రోడ్డు, డిఎన్ఆర్ కాలేజీ పిల్లలు చదువుకునేది మెయిన్ రోడ్డు, ఇది సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి దాన్ని సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. డిఎన్ఆర్ కాలేజీ దుర్గగుడికి ఆపోజిట్ లో కోర్ట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. టౌన్ హాల్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరుగుతుంది. నా ఆలోచన ఏంటంటే ఏదైనా పని చేస్తే శాశ్వతంగా ఉండాలి, ఆ శాశ్వతంగా నిర్మించినట్లయితే అది 20-30 సంవత్సరాలు దాని ఇంకా చూడక్కర్లేదని ఆలోచనతో పనులు చేయటం నాకు మొదటి నుంచి అలవాటు. ఏ పని చేసినా శాశ్వత పరిష్కారాలతో పని చేయాలని ఆలోచన చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీలో ఏం చేశానో తెలియజేశాను. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 31,69,00,000 రూపాయల పనులు చేశాను. పంచాయతీరాజ్ భీమవరం మండలం 16,86,00,000, వీరవసరం మండలం 14,83,000. RNBలో నాబార్డ్ వర్క్స్ ఒక వర్క్ చేసాం 83 లక్షలు, ఎడిషనల్ ప్లాన్ వర్క్స్ 8 కోట్లు, అప్పర్ గ్రేడ్ రోడ్ వర్క్స్ 9,28,00,000. ఇప్పుడు బ్రిడ్జి అప్రోచెస్ 24,70,00,000. ఇది RNBలో చేసిన పనులు. గవర్నమెంట్ హాస్పిటల్కి 64,20,00,000, 100 పడకల ఆసుపత్రికి 38,15,00,000, క్రిటికల్ కేర్ కి 23,75,000, డయాలసిస్ యూనిట్ కి 2 కోట్లు, ఆయుష్ హాస్పిటల్కి 30 లక్షలు, 64,20,00,000 గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయటం జరిగింది. మండల పరిషత్తులో 32 లక్షలు, భీమవరం రూరల్ నుంచి 13 లక్షలు, భీమవరం అర్బన్ నుంచి 8 లక్షలు, వీరవసం నుంచి 11 లక్షలు మండల పరిషత్ పనులు చేయటం జరిగింది. ఇరిగేషన్ తోలేరు గ్రామంలోకి వెళ్ళటానికి ప్రధాన సమస్య వంతెన శిథిలావస్థలో ఉంది. దాన్ని RNBలో పెడితే నిధులు లేవంటే దాన్ని మళ్ళీ ఇరిగేషన్లో పెట్టించి మన పాలకొల్లు మినిస్టర్ గారితో రికమెండ్ చేయించి ఇరిగేషన్ మంత్రి గారితో 3,13,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రస్తుతం ఇరిగేషన్లో జరుగుతున్న వర్క్లు 3,10,00,000, పూర్తయిన వర్క్లు 2,70,00,000. సీఎం రిలీఫ్ ఫండ్ ఇది ఒక రికార్డు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి హాస్పిటల్లో ఖర్చు పెట్టిన బిల్లుని పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొచ్చేస్తున్నారని మనం అంతా అనుకుంటున్నాం. కానీ దానికి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి ఒక మనిషిని సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ బిల్స్ పట్టుకెళ్ళి దగ్గరుండి చేయించి పట్టురావడానికి 25,000 రూపాయలు జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టాను. ఆ మనిషి ప్రతినిత్యం అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసులో ఉండి ఆఫీసులో పనులు దగ్గరుండి చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టురావడం జరిగింది. ఇప్పటి వరకు 475 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. గతంలో ఎప్పుడు ఇంత చేయలేదు. నేను 2009లో ఉన్నప్పుడు 2014లో ఉన్నప్పుడు ఇంతమందికి ఎప్పుడు ఇవ్వలేదు. LOCలు 29 మందికి 86 లక్షలు, రీఎంబర్స్మెంట్ 446 మందికి 3,24,00,000, మొత్తం 4,10,00,000 రూపాయలు రీఎం ఫండ్లో ఇవ్వడం. కొత్తగా పౌర సరఫరాల శాఖ ద్వారా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కొత్తవి 489 ఇవ్వటం జరిగింది. మన జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరం అయిన తర్వాత అగ్నిమాపక శాఖకి అగ్నిమాపక కేంద్రం మరియు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం. ఆల్రెడీ పని జరుగుతుంది. విద్యాశాఖలో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలకు సమగ్ర శిక్ష గ్రాంట్ తోటి 1,03,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మన భీమవరంలో 108 కొత్త అంబులెన్స్ 2 వచ్చినాయి, 104 3 వచ్చినాయి. రోడ్డు పక్కన శిథిలావస్థలో ఉన్న అంబులెన్స్లు చూసి అంబులెన్స్ శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి పేపర్లో రాస్తున్నారు. అవి శిథిలావస్థలో ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్నాయి వల్లనే కొత్త అంబులెన్స్లు ఇచ్చారు. అవి శిథిలావస్థలోనే ఉంటాయి. దాంట్లో మళ్ళీ రిపేర్ అనేది ఉండదు. దయచేసి అది అర్థం చేసుకోండి. వారం పెట్టిన పేద ప్రజలకి వరం టిట్కో ఇల్లు 2014లో నేను శాసనసభ్యుడిగా ఉండగా అప్పుడు మంత్రి నారాయణ గారిని తీసుకువచ్చి శంకుస్థాపన చేసి 80% పనులు పూర్తి చేసిన తర్వాత మన గవర్నమెంట్ పడిపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పని చేయకోకుండా 5 సంవత్సరాలు అలాగే ఉంచితే ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేసి వీలైనంత తొందరలో మార్చి లోపలే లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు కంప్లీట్ చేసి అర్హులైన పేదవారు అందరికీ కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇక 2 బ్రిడ్జిలు పూర్తి చేసాం. 3వ బ్రిడ్జి తోక తిప్పుతుంది. ఈ టెండర్ అయ్యే లోపలే ఈ పని మొదలెట్టే లోపల దాన్ని కూడా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తుంది. అలాగే భీమవరానికి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఒక అరగంట టైం నాకు ఇచ్చారు. అరగంట టైంలో భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి అప్రోచ్ రోడ్లు డంపింగ్ యార్డు పూర్తి చేద్దాం. డంపింగ్ యార్డుకి నేను
భీమవరం వస్తాను, వచ్చినప్పుడు ప్లాన్ చేసి దానికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. బహుశా రేపు నెలలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావచ్చు. వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేసి డంపింగ్ యార్డ్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరూ రోజు మీరు డిస్కస్ చేసుకునేది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది. కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది. వీలైనంత వరకు మన కేంద్ర మంత్రి వర్మ గారి ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మ గారు కూడా అనుకున్నాం. దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం. వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డరు భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ అంటే 100 కోట్లు కావాలి. దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. త్వరలో పూర్తవుద్దని ఆశిస్తున్నాం.